తెలుసా? నేను ఆదిత్యాను కథల్ని ప్రేమించాను. ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత నా కోసం వెయిట్ చేస్తున్న ఆదిత్యతో కలిసి నేను వెళ్ళిపోయాను. త్వరగా వెళ్ళండి, తొందరగా వెళ్ళండి ప్లీజ్. మీ అన్నయ్య ఎంత ధైర్యం ఉంటే నా చెల్లి లేపుకెళ్ళిపోతారా? లేపుకెళ్ళిపోతావా? నేనే తనని రమ్మన్నానన్నయ్య. మాట్లాడకో, అంత దిగిపోయావు నువ్వు. తనని నేను ప్రాణంగా ప్రేమిస్తున్నానన్నయ్య. అది ముందే చెప్పాలి. చెప్తే వాళ్ళు ఒప్పుకోరు. అందుకని ఇలా చేసేస్తావా? ఒక్కసారి మీ అమ్మ, మీ నాన్న, పెద్దమ్మ, పెద్దనాన్న గురించి ఆలోచించావా? చచ్చిపోతారే. చిన్నప్పటి నుంచి నేను పిచ్చిగా ప్రేమించిన అజయ్ ఏ సమాధానం చెప్పాలి? అంత స్వార్థంగా ఆలోచిస్తావు నువ్వు. శ్వేత, మనం వెళ్ళిపోదాం రా. ఏంట్రా వెళ్ళిపోయింది? వెళ్ళిపోతా అంటావు. ఇష్టం సార్. ఇష్టమైతే ఇంట్లో ఒప్పించాలి. వెళ్ళిపోతా. ఏంట్రా పూచి ఇది? నువ్వేనా ఇవన్నీ చేస్తుంది? బాబాయ్ వాళ్ళు తెలిస్తే ఏమైపోతారు? ఏమైందిరా? ఏమైందమ్మా? నేను ప్రెగ్నెంట్ అన్నయ్య. లేమ్మా. గాడ్ బ్లెస్ యు తల్లి. తప్పు చేసింది నేను, కానీ చెల్లి పరువు కాపాడడం కోసం వాడు మన ఫ్యామిలీ దృష్టిలో చచ్చిపోయాడు పెదనాన్న. ఈరోజు ఇక్కడ ఇంత జరిగాక కూడా తప్పు నాదని చెప్పడు పెదనాన్న. అది నా అన్నయ్య అంటే. ఎందుకు నాన్న నాకు ఇవన్నీ చెప్పలేదు? ఏంటండి ఇది? ఏమండి? సారీ నాన్న, సారీ. ఏంటి పెద్దనాన్న మీరు కూడా? అన్నయ్య, నన్ను క్షమించన్నయ్యా. తొందరపడి మొక్కుకున్నాను. దాన్ని క్యాన్సిల్ చేసుకో తల్లి. నేను ఇక్కడే ఉండాలి. తను నాకు కావాలి. నా కోరిక నెరవేర్చు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. రా తల్లి, నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఏంటి అంకుల్? ఏమ్మా, మీ అమ్మని కాపాడిన వాడిని వెతకడానికి వచ్చావా? అవును అంకుల్. మీకెలా తెలుసు? ఇప్పుడే తెలిసింది. మూర్తి గారు, నందిని వచ్చింది. మూర్తి గారు యూకే నుంచి ముందే వచ్చేసారని తెలిసి నేను వైజాగ్ వెళ్ళి కలిశాను. అమ్మా, ఈయన్ని కలిసాక తెలిసింది అబ్బాయి ఇల్లు ఇదే అని. తర్వాత పెద్ద అని చెప్పారు నువ్వు కూడా ఇక్కడే ఉన్నావని. నాకంతా తెలుసమ్మా. మీ అమ్మని కాపాడింది, జైలుకి వెళ్ళింది ఎవరో కాదు, తేజుని. ఏంటి సార్ మీరు చెప్పేది? అవునమ్మా, నా కొడుకే మీ అమ్మని కాపాడింది. తేజ్, మా అమ్మ నీ గురించి అన్ని గంగాధర్ గారు చెప్పారు. చనిపోయేటప్పుడు కూడా మీ అమ్మ నా గురించి ఆలోచించారంట కదా. మీ మదర్ చాలా గ్రేట్ నందిని. ఇవన్నీ తెలియకుండా నిన్ను బాగా హర్ట్ చేశాను. ఐఎమ్ సారీ. ఏం పెద్దనాన్న? రారా. తేజు, నందిని వచ్చిందా? మరి వీడిని ఎందుకు తీసుకొచ్చారు? అడగొచ్చు కదా. అడగచ్చు. పెద్దనాన్న అసలు ఏం జరుగుతుంది? ఏం లేదు నాన్న, ఇప్పుడే అందరూ చెప్పారు నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావని. నేను నందినితో మాట్లాడతాను. ఓకే? వద్దు పెద్దనాన్న.
ఏంట్రా ఎందుకు వద్దంటున్నావు? నందు నేను లవ్ చేశాను, బట్ నా బ్యాడ్ లక్. తన మనసులో ఏముందో తెలుసుకునే లోపే తనకు యాక్సిడెంట్ అయ్యి మర్చిపోయింది. అయినా సరే తన ప్రేమను ఎలాగైనా దక్కించుకోవాలని ట్రై చేసి తన దృష్టిలో ఒక ఫ్రాడ్లా మిగిలిపోయిన పెద్దనాన్న. ఇప్పుడే తెలిసింది తను నాకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చిందంట కదా. వద్దు పెద్దనాన్న, మనకొద్దు. రే రే, అన్నీ కలిసి వచ్చినప్పుడు ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు? అవునరా, ఇప్పుడు చెప్తే నందిని ఒప్పుకుంటుందిరా. ఇప్పుడు ఒప్పుకోవచ్చు, నా కోసం ప్రాణం కూడా ఇవ్వచ్చు, కానీ అది ప్రేమ అవ్వదు, రుణం తీర్చుకోవడం అవుతుంది పెద్దనాన్న. వద్దు పెద్దనాన్న. అది కాదురా. చిన్నప్పుడు మీరే చెప్పారు కదా పెద్దనాన్న, మనం ఎవరికైనా సాయం చేస్తే వాళ్ళ దగ్గర నుంచి సంతోషం ఆశించాలి కానీ ప్రతిఫలం కాదని. ఇప్పుడు తన్ని ప్రేమించమని అడిగినా తను నా ప్రేమని ఒప్పుకున్నా అది స్వార్థమే అవుతుంది. ప్రేమ అనేది గుండెలోంచి రావాలి, పొందిన సాయం నుంచి కాదు పెద్దనాన్న. నువ్వెవరో తెలియక ముందే నేను ప్రేమించాను. అన్నయ్య, ఇన్ని చెప్తున్నావు, ఒకవేళ తను నిన్ను ముందే ప్రేమించుంటే? లేదురా, మేము వచ్చిన రోజే తన దేవుడి దగ్గర మొక్కుకుంది నా నుంచి వెళ్ళిపోవాలని. తను వెళ్ళిపోతేనే బెటర్. ప్లీజ్ నందుయే వచ్చి చెప్పినా నేను ఒప్పుకోను. తేజ్, తేజ్, అందరూ ఇక్కడే ఉన్నారా? తేజ్, ఈవినింగ్ ఫ్లైట్. డాడీ ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తూ ఉంటారు. నేను బయలుదేరుతాను. వస్తానండి. కొంచెం ఆగమ్మా, ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయరా. రా, ఈవినింగ్ కదమ్మా ఫ్లైటు, చాలా టైం ఉంది. తీరిగ్గా భోంచేసి ఆ తర్వాత వెళుతూ గాని. రండి కదమ్మా. రేయ్, ఒకసారి ఆలోచించు, నా మాట విను. తేజ్, వెళ్దాం. యా. బాయ్. బాయ్. రామ్మా, ప్రోగ్రామ్ బాగా జరిగిందా? తీసుకోండి డాడీ. ఏంటమ్మా ఇది? దీనికోసమేగా మీరు ఇండియా వచ్చింది. నాతో వచ్చిన తేజే చిన్నప్పుడు అమ్మని కాపాడింది. తను అమ్మ ఇచ్చిన ఆస్తి వద్దన్నాడు.
flying from Vizag to London on flight AI 488. Your flight is ready to leave. Please go to gate 3. హాయ్ నందిని, The doors of the ఏమ్మా తేజ్కి ప్రపోజ్ చేసావా? లేదు సార్. మీరెవరు? అదేంటమ్మా, ఆ రోజు కాలేజీకి వచ్చావు కదా, మర్చిపోయావా? అవునన్నీ మర్చిపోయాను సార్. నేను ఇక్కడికి వచ్చింది, తర్వాత జరిగింది అంతా మర్చిపోయాను. ఇంత జరిగిందా? బాధపడకమ్మా, ఆ రోజు ఏం జరిగిందో నేను చెప్తాను. ఆ రోజు తేజ్కి ఎగ్జామ్ జరుగుతుంటే నువ్వు ప్రపోజ్ చేయడానికి వచ్చావు. ఓ లెటర్ ఇచ్చి తేజ్కి ఇవ్వమన్నావు. నేనేమో స్లిప్ అనుకుని చించేశాను. నువ్వు బాధగా వెళ్ళిపోయావమ్మా. ఎవరు మీరు? డాడీ జస్ట్ 1 minute. కాదమ్మా, బోర్డింగ్ అనౌన్స్మెంట్ అయింది, వెళ్ళాలి కదా. This is the సారీ సార్, call for నా passengers. లక్కింతే. Mr. ఇవన్నీ తేజ్కి చెప్పిన నంబరు. Mr. Ram Singh, Mr. Shiva థ్యాంక్ యూ సో మచ్ సార్. Miss Nandini, Mr. Mohan, and Mr. Raghu. ఆగమ్మా, Please come immediately. ఆ రోజు నువ్వు మళ్ళీ The తిరిగి doors వచ్చావు. of the plane will close in 2 minutes. నువ్వు మళ్ళీ తిరిగి వచ్చావమ్మా. సార్ మళ్ళీ ఏంటమ్మా? సార్, పోనీ తేజ్కి పెన్ అయినా ఇస్తారా? తను తెచ్చుకున్నాడమ్మా పెన్ను. ఇది రాసుకునే పెన్ కాదు. మరి 1 minute. రే, ఎగ్జామ్ తర్వాత రాయచ్చు, ముందు బయటికి రారా. ఐ లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ. ఇది తేజ్కి ఇవ్వండి, అతనికి తెలుస్తుంది. తేజ్, హూస్ తేజ్? తేజ్, తేజ్. ఎవరు తేజ్? తేజ్ తేజ్ కనిపించలేదు, నువ్వు కనిపించలేదు. మీ ఇద్దరిలో ఎవరికైనా ఈ పెన్ ఇవ్వాలని అప్పటి నుంచి వెతుకుతూనే ఉన్నాను. ఇదిగో నీ పెన్. థ్యాంక్ యూ సార్. అమ్మా నందిని సార్ వెయిట్, వెయిట్. తేజ్, ఈ పెన్ను ప్రొఫెసర్ ఇచ్చారు. నువ్వు ఎగ్జామ్ రాసేటప్పుడు నేను వచ్చానంట. వచ్చావా? రే, ఎగ్జామ్ తర్వాత రాయచ్చు, ముందు బయటికి రారా. ఐ లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ. నిన్ను ముందే ప్రేమించానని చెప్పడానికి నా దగ్గర దీనికన్నా వేరే ఏం లేదు తేజ్. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ తేజ్.